హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఇంట్లో కావాల్సిన కొన్ని స్టీల్ సామాను కొందామని చెప్పేసి వచ్చామండి. ఆగ్రోమిక్ ఇక్కడ మాకు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంటుందండి షాపు. ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా పాత సామాన్లు కదా, అంటే మన ఇంట్లో వాడేసినవి ఇంకా మార్చేద్దాం పనికిరానివి ఏవైతే ఉంటాయో స్టీలు, సేవండి, ఇత్తడి, రాగి, ఐరన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తీసుకొని మళ్ళీ వాళ్ళే మనకి ఇంత అమౌంట్ అని ఖరీదు కట్టిస్తారండి. ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ మనకి ఏంటంటే కొత్త వస్తువులు ఏవైతే తీసుకుంటామో ఆ షాప్లో ఆ వస్తువుల మీద అది మైనస్ చేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఇంట్లో ఏమైనా పాతవి ఉంటే మాత్రం అసలు ఏమీ పడేయకుండా మూట కట్టి ఉంచుతానండి. ఎప్పుడైనా ఒకటి రెండు వస్తువులు కావాల్సి వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఇచ్చేసి సేమ్ అవే మళ్ళీ నాకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో తెచ్చుకుంటాను అనమాట. అలాగే ఇంకా ఇక్కడ మా మరదలు వాళ్ళు హైదరాబాద్కి వచ్చారని చెప్పాను కదండి మన హాలిడేస్లో. తనకు కూడా కొన్ని సామాన్లు కావాలని చెప్పింది. ఇంట్లో కొన్ని సామాన్లు మార్చుతాం వదినా అని అనేసి అంటే సరే అని చెప్పి నాకు కావాల్సినవి కూడా కొన్ని తీసుకుందామని ఇంకా అందరం కలిసి ఇలా వచ్చామండి. ఇంకా తీసుకుని అయితే ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ మీకు చెప్తానండి ఏం తీసుకున్నాము ఏంటి అన్నీ కూడాను. ఇంకా ఆడవాళ్ళం వచ్చామంటే ఒక సామానానికి వచ్చి చూసారా మూటలు మూటలు ఎలా కొన్నామో, బట్టలైనా అంతే, ఈ సామాన్లైనా అంతేనండి. డీమార్ట్కి వెళ్తే సరుకులైనా అంతే కదా. ఒక్క బంగారం వెండే కొనలేమండి, మిగతావన్నీ కొనగలుగుతాం. ఏంటో మన ఆడవాళ్ళకి ఎన్ని సామాన్లు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్న పిచ్చి మాత్రం అసలు అలాగే ఉంటుంది ఏంటో కదా. వాళ్ళు తిట్టినందుకైనా మనం కొంటూనే ఉంటాం అలాగా. కాకపోతే అవసరమైంది అని అనిపిస్తుందండి, కానీ అనవసరంగా కొంటున్నామని అనిపించదు మరి ఆ టైంలో మనందరికీ కూడా కదా. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది. ఇది దోసల పెనమండి, క్యాస్టర్ ఐరన్ అంటారు కదా అది మాట. మీకు బయటకు తీసి చూపిస్తాను. పూర్తిగా ఐరన్ అండి, మొత్తం అంతా బాడీ అంతా కూడాను. చాలా రోజులు వస్తుంది కదా, ఎలాంటి గరిటెలు వాడినా కూడా మనకి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నామండి. నెక్స్ట్ చాలామంది ఇబ్బంది పడేది బట్టల విషయంలో, ఆ బట్టలకు సంబంధించి ఈ ఒక బ్యాగ్ కూడా తీసుకున్నానండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అలాగే పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ అయిపోయినాయి కదా, వాళ్ళకి సంబంధించి లంచ్ బాక్స్లు, వాళ్ళకి ఏదైనా జ్యూస్లు ఏదైనా మజ్జిగ అలాంటివి వేయడం కోసం అని చెప్పేసి ఇలాంటి చిన్న కంటైనర్స్ స్టీల్వేనండి మొత్తం తీసుకున్నాను. అయితే ఇది క్యాస్టర్ ఐరన్ అండి, మనకి స్టీల్ గరిటెలు అలాంటివి ఏట్లతో వాడినా పర్వాలేదు, గరుకు పీస్తో తోమినా పర్వాలేదండి. లేదంటే నాన్ స్టిక్ ఎంత మంచిగా తీసుకున్నా కూడా ఈ పైన కోటింగ్ పోవడం, ఆ గరిటెలు దొరక గబుక్కుని స్టీల్ గరిటె పెట్టేస్తాము. లేదంటే దోశ పిండి సరిగ్గా రాక మనకి ఏంటంటే పెట్టామంటే దోశ రావట్లేదని గీకుతూ ఉంటాం, అలా పోతున్నాయి కదా అని చెప్పేసి అదొకటి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి పిల్లలకి పాలు కానీ జ్యూస్ కానీ సాంబారు రసము అలాంటి మజ్జిగ ఏమైనా కలిపి వేయడం కోసం బాగుంటాయి కదా అని చెప్పేసి వలకకుండా ఉంటుంది అనేసి ఇంక ఇలా తీసుకున్నామండి. ఇవి నిజంగా వలకట్లేదండి, ఎందుకంటే నేను వాడుతున్నాను కదా, చాలా బాగున్నాయండి. కాస్త లోతుగా ఉన్నాయి, ఖాళీగా ఉంటుంది, కొంచెం వేసుకున్నా తొనికినా అందులోనే ఉంటుందన్నమాట. అవి ఎక్స్ట్రా క్లిప్లు కూడా ఇచ్చారండి, అవి ఊడితే మళ్ళీ పెట్టుకోవడం కోసం. ఇంకా స్టీల్ది లంచ్ బాక్స్ కూడా ఇంకా ఇలా తీసేసుకున్నాము. ఇది వచ్చేసరికి మనకి పైన మూత స్టీల్గానే ఉంటుంది, లోపల కూడా అంతా స్టీల్ మాట, బాడీ మొత్తం అలా తీసుకున్నామండి. ఈసారి పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, కొంచెం కొంచెమే తింటున్నారు, కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇలా తీసుకున్నామండి. ఇది మామూలు క్లోజ్ చేసేసి చక్కగా మనకి బ్యాగ్లో పెట్టేసుకున్నా సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాము. తర్వాత ఈ బ్యాగ్ అన్నాను కదా, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి సిమెంట్ సెల్ఫ్లు కానీ లేదంటే వుడెన్ సెల్ఫ్లు కానీ ఏమున్నా సరే మనకి బట్టలు ర్యాక్లోను ఒకదాని మీద ఒకటి పెట్టేస్తుంటే కలిసిపోతున్నాయి కదండి. మళ్ళీ 10 రోజులకో 15 రోజులకో తీసుకొని అన్ని మడతలు పెట్టుకోవాల్సి వస్తుంది, కలిసిపోయినట్టు అయిపోతుంది. అందుకని చెప్పి ఇవి ఏంటంటే ఇలా సపరేట్గా బ్యాగుల్లో పెట్టేసుకుంటే కలవకుండా ఉంటాయని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే అన్నిటికీ ఇన్ని బ్యాగులని మనం పెట్టలేం, కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మనకి ఏదైనా మగపిల్లలు ఉన్న వాళ్ళకైనా సరే సాక్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్నర్ వేర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సపరేట్గా ఇట్లలో పెట్టేసుకుంటే కనుక బయటకు కనిపించకుండా ఉంటాయండి. ఒక రూమ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి చక్కగా ఇందులో పెట్టేసుకుంటే క్లోజ్గా ఉంటాయి అన్నమాట. ఇలా సపరేట్గా ఉంటాయి. మిగతా బట్టలు ఏముందండి, బయటకు కనిపించినా పోనీ మడతలు ఊడిపోయినా మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం కాదు కదా. ఆ పర్పస్లో తీసుకున్నాను అది. ఎందుకంటే అన్నిటికీ అందరికీ ఒక్కో బ్యాగ్ అంటే తీసుకోలేం కదా, ఎందుకులే అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మా మరదలు తీసుకున్నావని చెప్పాను కదండి, అవి కొన్ని చూపిస్తాను, కొన్ని ఇంకా చాలా ఉన్నాయండి, అవి తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ మీకు చూపించే గిన్నె వచ్చేసరికి అన్నం వండుకునే గిన్నె అండి. దీనికి లిడ్ వచ్చేసరికి గాజుది ఇచ్చారు, తర్వాత మామూలుగా మనకి స్టీల్ది కూడా ఇచ్చారండి. మరి ఆ గెంజి అనేది ఓర్చుకోవాలి కదా, దానికి హోల్స్ తోటి ఇలాగా ప్లేట్ ఒకటి పైన
తర్వాత ఇది వచ్చేసరికి ఒక 3 గ్లాసుల రైస్ అయితే ఉడుకుతుందండి. దగ్గర కేజీ అన్నారు, కాకపోతే నేను 3 గ్లాసుల రైస్ ఏమో అనుకుంటున్నాను ఖాళీగా ఉడికితే. ఇలాగా దీనికి లిడ్ కూడా గాజుది ఇచ్చారన్నమాట. అయితే ఈ స్టీల్ గిన్నెలోనే అన్నం వండుకొని మనం ఓర్చుకుని తర్వాత దీంతోనే మనం డైనింగ్ టేబుల్ మీద దేని మీదైనా సరే చక్కగా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది కదా. అప్పుడు ఈ లిడ్ తీసేసి గాజు లిడ్ అనేది పెట్టుకోవాలన్నమాట, గాజు మూత అనేది పెట్టుకోవచ్చు. అలాగండి, అలా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము. ఎందుకంటే అమ్మ వాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను వంచిన అన్నమేనండి. రైస్ కుక్కర్లో అన్నం కానీ లేదంటే అట్టేసరి వేయడం కానీ కరెంట్ కుక్కర్లో అన్నం కానీ అస్సలు తినరు వాళ్ళు, వంచుకున్న అన్నమే తింటారన్నమాట. అందుకని చెప్పి గెంజొర్చడానికి బాగుంటుంది కదా ఇలాగని ఇది ఒకటి తీసుకున్నాం అన్నమాట. అంటే ఇంకా సేవండివి పూర్తిగా మార్చేద్దామని చెప్పేసి ఇలాగా చిన్నది ఒకటి తీసుకుందండి. ఇంకొంచెం పెద్దది ఈసారి దొరికితే తీసుకోవద్దునా అని అన్నది. సరే, ఇంకా ఒకటి వచ్చేసరికి ఇది కర్రీస్ వండుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి, పులుసు పెట్టుకోవడానికి అన్నట్టుగా సపరేట్గా మూడు సైజులు అండి తీసుకున్నాం. ఇవి వచ్చేసరికి మనకి 5 years వారంటీ ఇచ్చారండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో సైజుని బట్టి రేట్ అయితే ఉన్నాయండి. అంటే మనకి ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి బాగున్నాయి, కాస్త బరువుగా ఉన్నాయి, కింద అడుగు మందం కూడా కాస్త మందంగా ఉంది అని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. మనకి అడుగు మందం అనేది మందంగా ఉండి అంటే బరువు వెయిట్ ఎక్కువ ఉంటే కనుక మనకి కూరలు కానీ ఫ్రైలు కానీ ఏమీ మాడకుండా ఉంటాయండి. అందులో ఇంకొకటి ఏంటంటే ఇవి గాజు మూత కదా, ఆ లిడ్ ఆవిరి అనేది బయటికి పోకుండా చేస్తుంది కదా. దాని మూలాన మనకి లోపల వేసిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో నాన్ వెజ్ కానీ చక్కగా మనకి మెత్తగా ఉడికిపోతాయండి. చాలా తొందరగా కర్రీస్ కూడా అయిపోతాయి. నేను వాడుతున్నాను కదా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఎక్కువసేపు నీళ్లు పోసి ఉడకబెట్టడం అలా ఏమీ ఉండదు. సిమ్లో పెట్టి అలా మగ్గనిస్తేనే చాలండి, చక్కగా కూరలన్నీ కూడా మెత్తగా చక్కగా అయిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి ఇంకా నేను వాడుతుంటే తనకు కూడా చూసి నాకు ఇలాంటివే కావాలి వదినా అని అంటే ఇంకా తనకి ఇంకా మంచిగా దొరికినాయండి ఈసారి ఆఫర్లోను. నేను తీసుకున్నవి వేరు, తను తీసుకున్నవి ఇలాగా ఈ టైప్లో వచ్చినాయి అన్నమాట. లిడ్డు అన్నీ కూడా చాలా బాగున్నాయండి, మందంగా ఉన్నాయన్నమాట, నీట్గా ఉంటాయి. డైనింగ్ టేబుల్ మీద ఇలాగే కర్రీస్ వండేసి పెట్టేసుకున్నా సరిపోతుందండి, వేరే గిన్నెలోకి మార్చాలని కూడా లేదు. చూసారు కదా, కడుక్కోవడానికి నీట్గా ఉంటాయి. దాని తర్వాత మనకి చూడటానికి కూడా కర్రీస్ వండి అలా పెట్టేస్తే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వడ్డించడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది, చూడటానికి నీట్గా కనిపిస్తాయి కదా అని చెప్పేసి ఇంక ఇలాగా స్టీల్వి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఉన్నాయి, అవి మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ముందు మనం రైస్కి, కర్రీకి, ఫ్రైకి, పులుసుకి ఈ మూడిట్లకి మెయిన్ మనం పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి వాటికి మాత్రమే తీసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ వేరే ఏంటనేది చూసుకుందాము, మెల్లమెల్లగా ఒక్కొక్కటి మారుద్దాం కదా అని చెప్పేసి. ఇదిగోండి నేను తీసుకున్న స్టీల్ సామాను స్టాండ్ అండి. ఇది ఒకటి మార్చానండి. నేను తీసుకున్న దగ్గరికి ఒక 15 ఏళ్ళు అవుతుందేమోనండి. ఆ స్టాండ్ మొత్తం కూడా ఈ ఊసలు గ్రిల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇరిగిపోయి ఇంకా ప్లేట్స్ అవి పడిపోతున్నాయని చెప్పేసి ఇంకా మార్చేసానండి. ఈసారి మాత్రం మోడల్ చాలా బాగుందండి. ఇదంతా కూడా ఓపెన్గా ఉంది, క్లోజ్గా లేదు. దాని వలన ఏంటంటే మనకి వాటర్తో గమ్ముని పెట్టినా కిందకి జారిపోతుంది. దాని తర్వాత మనకు అన్నీ కూడా నీట్గా ఇలాగ ఎక్కువ స్పేస్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ సామాన్లు పడుతున్నాయి. దాని తర్వాత ఇది తుడుచుకోవడానికి కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అండి. చక్కగా మనకి ఏంటంటే గ్రిల్సే కాబట్టి చక్కగా నీట్గా ఈజీగా తుడిచేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే పైన మనకి కిచెన్లో పడే ఆ వెలుతురు ఏదైతే ఉంటుందో చక్కగా సామాన్ల మీద అలా పడుతుందన్నమాట. పాత స్టాండ్ అయితే క్లోజ్గా ఉండేదండి, నాకు ఎందుకు అది మూసేసినట్టు అనిపించేది. ఇది మాత్రం చాలా నీట్గా నాకు బయటకు అన్ని క్లియర్గా కనిపిస్తున్నట్టు వెలుతురు ఉన్నట్టుగా చక్కగా ఉన్నదన్నమాట. అందుకని చెప్పి ఎక్కడ చూసినా ఈ మోడల్సే ఉన్నాయిలేండి. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి 2300 అయితే పడిందండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.